మీనరాశి మీనరాశి ఫలితముల గురించి ఏలినాటి శని ప్రభావంతో ఉన్నది మీనరాశి. మీనరాశిలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా నష్టదాయకమైన ఫలితములే పొందుతున్నారు, కష్టదాయకమైన ఫలితములే పొందుతున్నారు. ఈ మీనరాశి వారికి ఇంకెంతవరకు ఇలాగనే ఉంటుందండి, ఏలినాటి శని ఇంకేం జరగదా అండి, ఇంక ఉపయోగకరమైన పరిస్థితులు రావండి అని అనద్దు, వస్తుంది. ఈ యొక్క ఆగస్టు నెలలో ఎంతటి ఉధృతమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ ఆగస్టు నెలలో స్కంద షష్ఠి అనేది ఉంది 10వ తారీఖు నాడు. ఎప్పుడైతే అంటే మీనరాశి ధనాధిపతి ఎవరు? బుధుడు, కుజుడు, ధనాధిపతి కుజుడు. ఈ కుజ షష్ఠి ఎప్పుడైతే వచ్చిందో కుజుడు ఉన్న స్థానం ఎక్కడుంది? గురువుతో కలిపి ఉన్నాడు, యోగదాయకమైన ప్లేస్లో ఉన్నాడు. శత్రుస్థానమైనా కూడా గురువు ఎక్కడున్నాడు? శత్రుస్థానమైన వృషభ రాశిలోనే ఉన్నాడు. ఎవరితో కలిపి ఉన్నాడు? కుజునితో కలిపి ఉన్నాడు. గురుకుజుల మిత్రులు, అది శత్రుస్థానమైనా కూడాను. కాబట్టి ఈ యొక్క విధానంలో మీనరాశి వారికి ఈ స్కంద షష్ఠి నుంచి అంటే 10వ తారీఖు నుంచి శుభయోగ ఫలితాలు పొందగలుగుతున్నారు. అనుకున్న పనులను సకాలంలో చేయగలుగుతున్నారు. మొండగా చేయలేదు, పైకి నవ్వుతా కనిపించారు, సంతోషకరంగా మాట్లాడుతున్నారు. ఏం కాదు. ఎప్పుడైతే స్కంద షష్ఠి అంటే సుబ్రహ్మణ్య షష్ఠి లాంటిది రావడము, స్కందుడు గురువుతో కలిసి ఉండడము, యోగదాయకమైన స్థితికారకులు పొందడం వల్ల ఈ యొక్క ఏలినాటి శని ప్రభావము వెనక్కి నడుస్తుంది. ఏలినాటి శని ప్రభావం వెనక్కి నడిచింది, కొంచెం శాంతించింది. శాంతించినప్పుడు ఏమవుతుంది? కొన్ని పనులు జరుగుతాయి. ఎదటి వారి దగ్గరికి వెళ్ళడము, మాట్లాడటము, మాట్లాడిన దాన్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడం. మొన్నటి అర్థమయ్యే రీతిలో చెప్పలేదు, నేను ఏదో చెప్పేశారు, ఆడు వినేస్తున్నారు అనుకున్నాను, ఆడు విన్నాడు అనుకున్నాడు, ఆడు వినలేదు, ఏ పనిలో అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు అలా కాదు, వింటారు, మీరు చెప్పాలి. చెప్పడం బాధ్యత ఇది, చెప్పకుండా ఎలా కుదురుతుంది? కాబట్టి చెప్పాలి. అడగందే అమ్మైనా పెట్టదు. అమ్మ ఆకలేస్తుంది, అన్నం పెట్టంటేనే పెడుతుంది అమ్మ. నీ ఆకలేస్తుందో ఆకలి వేయట్లేదో అమ్మకేం తెలీదు. కాబట్టి అటువంటి విధానాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం అడగాలి, తెలుసుకోవాలి. తెలుసుకునే విధానాన్ని చేసుకోవాలి. చేసుకుంటే మీనరాశి వృద్ధిలోకి వస్తుంది. ఉద్యోగములు లేక ఇబ్బంది పడువారు ఎవరైతే ఉన్నారో మీనరాశిలో ఇప్పటి వరకు, లేకపోతే ఉద్యోగాన్ని పోగొట్టుకుని ఉద్యోగ అన్వేషణ ఉండి అన్వేషణలో ఫలితాన్ని పొందకుండా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ 10వ తారీఖు కాడి నుంచి తప్పనిసరిగా ఉద్యోగాలు వస్తాయి. 100కి 100% వస్తాయి. కాబట్టి ప్రయత్నించేయండి. కష్టే పని, కష్టపడకుండా ఏ పని రాదు. కాబట్టి మనం ప్రయత్నం చేయండి. 10వ తారీఖు కాడి నుంచి స్కంద షష్ఠి వస్తుంది. ఆ తదుపరి శ్రావణ శుక్రవారం వస్తుంది. ఆ తదుపరి ఇది వస్తుంది, శ్రావణ పౌర్ణమి వస్తుంది. ఆ తర్వాత రాఖీ పౌర్ణమి అంటారు దాన్ని. ఆ తర్వాత మళ్ళీ కృష్ణాష్టమి వస్తుంది. ఇన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా శుభదాయకమైనయే. ఈ శుభదాయకమైన దాంట్లోని మీనరాశి వారికి నష్టదాయకమైన ఫలితాలు కలుగుతున్నాయి ఉన్నటి వరకు అనుకున్నది ఉన్నది రైటే. రేపు 10వ తారీఖు కానీ మీనరాశి వారి సంగతి చూడండి మరి ఎలా ఉంటుందో. చెప్పిన మాటనే నిలబెట్టుకున్నారా అనే భావాన్ని ప్రజల దగ్గర నుంచి వస్తారు. అటువంటి విధమైనటువంటి మీనరాశి వారికి వస్తుంది. ఇప్పటి వరకు ఏం చేయాలరా భగవంతుడా అని కళ్ళు పైకి తేలేసి ఆలోచిస్తూ బయటికి నవ్వుతూ కాలక్షేపం చేశారు. కానీ అలా కాదు. అనుకున్న దానిని సకాలంలో చేయడము, సకాలంలో పూర్తి చేసిన దానిని సర్వులకు తెలియజేయడము, సకాలంలో పూర్తి చేసింది సర్వులకి తెలియజేయాలి. నువ్వు చేసావని చెప్పేసి అలా తెలియాలి. అది తెలియచేయడం అనేది జరుగుతుంది. అటువంటి విధంగా వీళ్ళు ఉంటారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఉద్యోగాలు బాగానే నిలబెట్టుకోండి జాగ్రత్తగాను. ఉద్యోగం లేనివారు 10వ తారీఖు దాటిన కాడి నుంచి ఉద్యోగంలో సక్సెస్ పొందుతున్నారు. విద్యార్థిని విద్యార్థులు కూడా చదువు యందు చక్కని
విధంగా ఎదరికి వెళ్తుంది. అన్ని రంగాల వరకు కూడా బాగుంది. వ్యాపార రంగంలో ఉన్న వారిలో వస్త్ర వ్యాపారము, అపరాలు వ్యాపారం. అపరాలంటే పప్పు దినుసులు, పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు, ఇటువంటివన్నీ అపరాలకు ప్రత్యేకంగా ఉంటాయి కొంతమంది. ఈ అపరాలు చేసేవాళ్ళు వస్త్ర వ్యాపారులకి కూడా అత్యంత లాభదాయకమైన పరిస్థితులు ఉన్నాయి. వాహన సప్తమాధిపతి భార్య పేరు మీద జరుగుతూ ఉన్నాయి అపరాలన్నీ కూడా. ఈ మీనరాశి వారికి 10వ తారీఖు కాడి నుంచి కూడా లాభదాయకం. ఏ కేతు ఉన్నా, ఎవరున్నా సప్తమంలో కేతు ఉన్నాడు. ఆ మాటకు వస్తే లగ్నంలోనే రాహు ఉన్నాడు, రాశిలోనే జన్మలోనే రాహు ఉన్నాడు. కేతువుకి సప్తమస్థానం రాహు కదా. అది ఏదైనా కానీ చంద్రతత్వ విధానంలో యోగదాయకమైన ఫలితాల్ని పొందడం అనేది సాగుతుంది. కాబట్టి మీనరాశి వారు చేయవలసిన పరిహారములేంటి? ఇంకా మంచి ఫలితములు పొందాలి అంటే చేయవలసిన పరిహారములు ఏంటి? ఈ మాసంలో చేయవలసిన పరిహారములు ఏంటి అనేది మన తెలుసు. అంటే గత నెలలోని నీకు మీనరాశి వారు ఏ విధమైన పరిహారం పొందాలన్నది చెప్తే, దత్తాత్రేయ స్వామిని, దక్షిణామూర్తిని పూజించండి అన్నాం. నిజమే, దత్తాత్రేయుడికి పాలాభిషేకం. ఈ యొక్క శ్రావణ మాసంలో దత్తాత్రేయుడికి పాలాభిషేకం అంటే సతీ అనసూయామాత మొట్టమొదటిసారిగా చేసింది. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురికి అవతారమైనటువంటి దత్తాత్రేయుడు, ఆ దత్తస్వామిని గురువారం నాడు అభిషేకం చేయించాలి. 1వ తారీఖు గురువారం, ఈరోజే మీరు ప్రోగ్రాం చూసి ఈరోజు చేయించాలంటే కుదరదు కాబట్టి మళ్ళా గురువారం ఆగాలి. గురువారం నాడు అభిషేకం చేయించండి. అలాగే శ్రావణ శుక్రవారం నాడు కంపల్సరిగా ఎర్రని పుష్పములు అంటే గులాబీలు, ఎర్రని పుష్పములు తీసుకుని, ఎర్రటి గాజులు తీసుకుని, ఆరావళి అనే కుంకుమను తీసుకుని, కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఆర్తకర్పూరము, ఆరభక్తులు తీసుకుని, భార్యాభర్తలు ఇరువురు కూడా సాయం సంధ్యా సమయంలో ఉదయకాలాన్ని చెప్పట్లేదు నేను, భార్యాభర్తలు ఇరువురు కూడా గుడికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. కుంకుమార్చన చేయించిన తర్వాత ఒక కాగితంలో ఒక కుంకుమ ఇవ్వమని పంతులు గారిని అడగండి, ఇస్తారు. ఆ కుంకుమ తీసుకుని ఆ గుడిలో ఉన్న ముత్తైదువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బొట్టుగా పెట్టండి. అంతమంది ముత్తైదులుగా బొట్టు పెట్టండి. ఆ తర్వాత 10 నిమిషాలు టెంపుల్లో కూర్చోండి. వస్తే అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదవండి. ఇది ప్రతి శుక్రవారం చేయండి. శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు అయితే వస్తున్నాయో ఇవాళ గురువారం, రేపు శుక్రవారం కానీ స్టార్ట్ చేసుకోండి. అలాగా ఇలా ఈ పూజా విధానాన్ని ఎర్రని పుష్పములతోటి లక్ష్మీ గుడి కానీ, దుర్గా గుడి కానీ, అమ్మవారి గుడి, భార్యాభర్తలు ఇరువురు, లక్ష్మీదేవి గుడే కావాలి అన్న మాట ఏం లేదు. కనక దుర్గాదేవి గుడిలోకి వెళ్ళొచ్చు. కనక దుర్గాదేవి గుడిగా చెప్పిన ఈ అల్లంతల్లి గుడికి వెళ్ళొచ్చు అని అడుగుతారు చాలామంది. గ్రామదేవత కాదు, ఆరాధ్య దేవత అయినా లక్ష్మి ఉంది, పార్వతి ఉంది, గాయత్రి ఉంది, అమ్మవార్ల గుడి చాలా ఉన్నాయి. ఏ గుడికైనా వెళ్ళి అర్చన చేయించండి. ఇలాగ చేయించినందువల్ల మీనరాశి వారికి ఇంత కాలం నుంచి పడిన బాధలన్నిటికీ కూడా కొద్దిగా వాదార్పు వచ్చినట్టయి సుఖంగా ఉండడం జరుగుద్ది. అయితే తదుపరి ఇంకా ఏలినాటి శని ప్రభావం తొలగలేదు, ఉంది. కానీ అంతటి ఉధృత ఉండదు. చేయాలనుకున్న పనిని సకాలంలో చేయడము, అందరి మెప్పులను పొందడము, కొద్దిగా ధనాన్ని ఇంకా కొత్తగా చెప్పాలి అంటే మీనరాశి వారికి కొన్ని అప్పులు ఉన్నాయి. అప్పులు చేయగరా నరుడా తిప్పలు తప్పురా అన్నాడు. మరి తప్పబరు. ఈ అప్పులతోటి బాధపడుతూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడండి. ఈ యొక్క డబ్బులు వచ్చాయి కదా, మీనరాశి వాళ్ళు ఒక గొప్పదనం ఉందండి. వీళ్ళ చేతిలో డబ్బులు ఉంటే పట్టుకోవడం కష్టం. అవి ఖర్చు పెట్టేదాకా నిద్రపోరు. అవి ఎవరు ఇంకా చెప్పాలి. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి మీ ఇష్టం వచ్చిన ఖర్చులు చేస్తే
ఏం మా సుఖం లేదు, జాగ్రత్త పడాలి. ఈ మధ్యకాలంలోంచి చాలా కాలం, మొన్న నవంబర్ నెల నుంచి ఇబ్బందికరమైన స్థితి పొందారు వీరు, అది మర్చిపోకండి. నవంబర్ నెల నుంచి అంటే 10 మాసాలు ఇబ్బందికరమైన స్థితిని పొందుతున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. అది పట్టుకుని జాగరూకతను వహించాలి. ఎట్టి పరిస్థితుల్లోని ఎదుటివారు చెప్పే మాటలను విశ్వసించకుండా జాగరూకతతోటి బుద్ధిని సత్యంగా సమర్పించుకుని దాన్ని ఆలోచన చేసుకుని ఎదరికి వేస్తే అన్ని విధముల జయములు లాభములు పొందగలరు. ఇది మీనరాశి వారి యొక్క ఈ నెల ఫలితం. నమస్కారం.